అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగలత ఛానల్. నేను మీకు ఈ వీడియోలో స్వచ్ఛతా హై సేవ వెబ్ పోర్టల్లో ఈవెంట్స్ క్రియేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి చెప్తున్నాను. అయితే ముందుగా మనము క్రోమ్ ఓపెన్ చేసుకుంటాము. క్రోమ్ ఓపెన్ చేసుకుని స్వచ్ఛతా హై సేవ .gov.in అని మనకి ఒక వెబ్సైట్ ఉంది. దాని మీద కనుక మనం క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసుకుంటే స్వచ్ఛతా హై సేవ 2024 అని కనిపిస్తుంది. దాని మీద మనం క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసుకుంటే మనకి హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యేటప్పుడు ఇక్కడ లాస్ట్లో లాగిన్ అని ఉంటుంది. మనకి ఈ లాగిన్ అనే దాని మీద కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఇలా మనకి ఓపెన్ అవుతుంది. లాగిన్ టు స్వచ్ఛతా హై సేవ 2024 అని అంటుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ లేదా యూజర్ నేమ్ అని అడుగుతుంది. ఎంపీడీఓ గారు లాగిన్ అయితే ఎంపీడీఓ గారు లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మనం లాగిన్ అవుతాము. లేదు అంటే ఎంపీడీఓ గారు లాగిన్లో యూజర్ క్రియేషన్ కింద పంచాయతీ సెక్రటరీస్ కనుక యాడ్ చేసినట్లయితే పంచాయతీ సెక్రటరీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటాము. ఎంటర్ చేసుకుని కంటిన్యూ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసుకుంటే ఫస్ట్ టైం కనుక మనం లాగిన్ అయినట్లయితే మనకి ఓటీపీ అనేది వస్తుంది. మనం లింక్ ఏ నెంబర్కి అయితే లింక్ అయిందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది. పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాము. క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్తో మళ్ళీ మనము లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత అయితే మళ్ళీ ఇలాగా పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత ఇలా మనకి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యేటప్పుడు డైరెక్ట్గా యాడ్ ఈవెంట్ అనే మనకి ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇలా కానట్లయితే మనం ఇక్కడ మెనూకి వెళ్ళి యాడ్ ఈవెంట్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి డీటెయిల్స్ ఇలాగా ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఎంటర్ నేమ్ అని అనింది. ఈవెంట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈవెంట్ థీమ్ నేమ్ అని మనకి 3 రకాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ మూడిట్లో మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడ కూడా అదే సేమ్ మనం రాసుకోవాలి. ఇలా సేమ్ రాసుకున్న తర్వాత ఎంటర్ కేటగిరీ నేమ్ అని అడుగుతుంది. కేటగిరీ నేమ్లో మనం అక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దానికి రిలేటెడ్ యాక్టివిటీస్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. దానిలో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే ఈవెంట్ టైపు, మళ్ళీ ఈవెంట్ టైప్లో మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. నేనైతే డోర్ టు డోర్ అవేర్నెస్ అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఆ ఈవెంట్ మనం ఏ రోజైతే చేయాలనుకుంటున్నాము అనేది ఇక్కడ మనకి అడుగుతుంది అనమాట. ఆ డేట్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఫ్రమ్ డేటు టు డేటు అని 2 రకాలు అడుగుతుంది. అంటే స్టార్ట్ డేటు ఎండ్ డేట్ అనమాట. ఆ 2 డేట్స్ని ఎంటర్ చేస్తాము. ఇక్కడ కోఆర్డినేటర్ నేమ్ అనేది అడుగుతుంది. కోఆర్డినేటర్ నేమ్ అనే దగ్గర పంచాయతీ సెక్రటరీ నేము రాస్తాము. ఇక్కడ కోఆర్డినేటర్ నెంబర్ అడుగుతుంది. అక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత ఎక్స్పెక్టెడ్ పార్టిసిపెంట్స్, ఆ ఈవెంట్కి ఎంతమంది పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ అంటే వస్తారు అని మనం అనుకుంటున్నామో అక్కడ నెంబర్ వేస్తాము. అవేర్నెస్ టాపిక్ కవర్డ్ అని అడుగుతుంది. కవర్డ్ అనే దగ్గర ఇక్కడ ఎస్ ఆర్ నో అని అంటే ఎస్ ఆర్ కానీ నో కానీ టిక్ చేస్తాము. రిసోర్సెస్ టు బీ యూజ్డ్, మనం ఏవైనా యూజ్ చేస్తే అంటే ఫ్యాంప్లెట్స్ కానీ పోస్టర్స్ కానీ బ్యానర్స్ కానీ ఇలాంటివి ఏవైనా వేస్తే అక్కడ మనం రాయొచ్చు. తర్వాత ఇక్కడ సెలెక్ట్ మినిస్ట్రీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ సెలెక్ట్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ అంటే ఎస్బీఎం అని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ యూనిట్ అంటే రూరల్ అని వస్తుంది. ఆ రూరల్ అనే దాని మీద మనము క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా రూరల్ అనగానే మన యొక్క జిల్లా మండలం అనేది ఓపెన్ అవుతుంది. అంటే మండలం వరకు ఇప్పుడు ఎంపీడీఓ గారు లాగిన్ మండల లెవెల్ కాబట్టి అక్కడ వరకు ఓపెన్ అవుతుంది. జీపీ నేమ్ అనేది మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ విలేజ్ నేమ్, ఏ విలేజ్లో మనం చేయాలనుకుంటున్నామో అనేది ఇక్కడ మనకి అడుగుతుంది. అక్కడ రెవెన్యూ విలేజెస్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ విలేజ్ని మనము సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జియో కోఆర్డినేట్స్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ మనము మ్యాక్సిమం మన యొక్క గ్రామ పంచాయతీ పేరు కనుక రాసినట్లయితే మనకి ఇక్కడ కోఆర్డినేట్స్ అనేవి వచ్చేస్తాయి. చూసారా, ఇక్కడ కోఆర్డినేట్స్ అనేవి సెలెక్ట్ అయిపోతాయి. మీకు డౌట్ అయితే జూమ్ చేసి చూసుకోండి. జూమ్ చేయాలంటే 2 ఫింగర్స్ మనం ఇక్కడ యూస్ చేయాల్సి ఉంటుంది. ఒక ఫింగర్తో మనం కదిపితే జూమ్ అవ్వదనమాట. అలాగా మనం కోఆర్డినేట్స్ అనేవి సెలెక్ట్ చేసుకుని క్రియేట్ ఈవెంట్ అనే దాని మీద సెలెక్ట్ చేస్తే ఈవెంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సక్సెస్ఫుల్లీ అని వచ్చిన తర్వాత మనకు డౌట్ అయితే మనం చూసుకోవాలి అనుకుంటే మళ్ళీ మనం మెనూలోకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. ఇలా మనకి మెనూ ఉంటుంది కదా, మెనూలో ఈవెంట్స్ అని ఉంటుంది. దాని మీద కనుక మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మొత్తం ఈవెంట్స్ అంటే ఆ మండల్ లెవెల్లో ఎన్ని ఈవెంట్స్ అయ్యాయి అనేది క్రియేట్ అయ్యాయి అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మనం ఇలా చివరి వరకు కనుక స్క్రోల్ చేసినట్లయితే మన పేరుతో పాటు ఎన్ని ఈవెంట్స్ క్రియేట్ అయ్యాయి అనేది మనకి కనిపిస్తుంది. ఇది ఈవెంట్ క్రియేట్ చేసే పద్ధతి. అయితే దీన్ని నాకైతే ప్రాబ్లం ఏటైంది అనేసి అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ సేవ్ చేసిన తర్వాత
అది ఈవెంట్ క్రియేట్ చేస్తే అది సక్సెస్ అవ్వలేదు. ప్రతిసారి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తుంటేనే అవుతుంది. మీ వరకు అయితే అలాగ రాకపోవచ్చు సమస్య. కాకపోతే ఒకవేళ అలాగ కానీ సమస్య వస్తే అలా ప్రతిసారి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తూ ఉండండి అనమాట. ఇదండి ఈవెంట్ క్రియేట్ చేసే ప్రాసెస్ వరకు నాకు తెలిసింది సమాచారం మీకు చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.